అనుకూల పత్రికలు ఏమైనా వివరించినాయి? చంద్రబాబు సక్సెస్ అయిపోయాడు, వైసీపీకి వణుకు పుట్టేస్తోంది. ఎందుకయ్యా అంటే రుణమాఫీ చేయకపోయినా చెయ్యకపోయినా అని అనరు కదా. వాస్తవంగా డ్వాక్రా రుణమాఫీ చెయ్యాలి, సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి, పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి. ఇవేమీ చెయ్యాల. చెయ్యకపోగా చివరిలో 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇచ్చి దాన్నే 1,00,000 అనుకో, దాన్నే 2 లక్షలు అనుకో, నువ్వు లక్షాధికారి అయిపోయావు అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు పదే పదే. ఆ 10,000 రూపాయలు తీసుకున్న మహిళలందరూ ప్రతి ఒక్క మహిళకి వేశారు ఖచ్చితంగా. మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుందని అంటే అంతకుముందు ఓట్లని డబ్బులు పెట్టి కొనటం అనే కాన్సెప్ట్లో ప్రభుత్వపు డబ్బులతో కొనడం అన్నది అప్పుడే స్టార్ట్ అయ్యింది. 10,000 రూపాయల కాన్సెప్ట్. ఇంకో 10,000 రూపాయలు కూడా 20,000 కూడా ఇస్తామంటూ ఇంకో 10,000 కూడా కొంతమంది అకౌంట్లు వేశారు, దాదాపు 10-15%. ఈవెన్ రైతులకు కూడా రుణమాఫీ అన్నటువంటిది మొదట స్కేల్ పెట్టి వేసి చివరిలో చక్క కొంతమందికి వేసేసారు మళ్ళీ. అలాగే నిరుద్యోగ భృతి చివర 1,000 రూపాయలు అని చెప్పించి అది 5 నెలల ముందు, తర్వాత కరెక్ట్గా ఎలక్షన్స్కి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చివరిలో అది 2,000 చేసామంటూ అంతకుముందు డేట్ల మీద పెట్టి 500, 1,000 అట్లా ఎక్స్ట్రా వేసేసారు. అవి కూడా ఇవన్నీ ప్రభుత్వ సొమ్ము. కనీసం అట్లాగా ఒక 30-40 వేల కోట్లు వేసి ఉంటారు చివరికి. అందుకనే జీతాలు కూడా ఇవ్వలేక 100 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయని యనమల రామకృష్ణుడు 2019 తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చి గుర్తుంది కదా.